హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాది ఫెస్టివల్ మా ఇంట్లో ఎలా జరుపుకున్నామంటే, పొద్దున్న లేసి తొందరగా తలస్నానం చేసి ఫస్ట్ పచ్చడి చేసాము. పచ్చడి చేసి నైవేద్యం పెట్టేసిన తర్వాత పోలలకు బొబ్బట్లు అంటారు, ఇటు సైడ్ మా తెలంగాణలో పోలలు అంటారు. శనగపప్పు ఉడకబెట్టేసి దాని వాటర్ తీయాలి. ఆ వాటర్ని తోని మనము రసం చేసుకోవాలి. శనగపప్పు ఉడికిన వాటర్ దాన్ని కట్టు అంటారు. దాన్ని కట్టు తీసేసి దాంట్లోనే చింతపండు వేసి నానబెట్టాలి ఒక 5 మినిట్స్. దాన్ని కట్టు చారు అంటారు. దాంట్లోనే చింతపండు వేసి చేస్తాం కాబట్టి దాంట్లో కందిపప్పు ఇలాంటివి ఉపయోగించాం కాబట్టి దాన్ని కట్టుచారు అంటారు. ఇంకా మిగిలిన కొద్ది వాటర్లోనే ఆ పప్పు మొత్తము మెత్తగా వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు తీసుకొని కడగాలి. ఫస్ట్ వాటర్లో కడిగేసి కొంచెం ఆ కట్లో వేసేయాలి. ఆ కట్లో వేసేసి ఒక 10 మినిట్స్ నాననివ్వాలి. అంతలోపు మనకి శనగపప్పు కూడా ఉడికిపోతుంది. ఇంకా ఇదేమో మామిడికాయలు తీసుకోవాలి. ఆ తర్వాత వేప పువ్వు తీసుకోవాలి. వేప పువ్వు అలా తెంపేసి తీసుకోవాలి. గుమ్మానికి మామిడి ఆకులు, వేప కొమ్మలు, వేప పువ్వులు అన్నీ అలంకరించుకోవాలి. అంతలోపు వాటర్ అంతా వెళ్ళిపోయి పప్పు మెత్తగా అయిపోయింది. ఇది చల్లారనివ్వాలి. అన్ని గుమ్మాలకే 2 గుమ్మాలు 4 గుమ్మాలకు మామిడి ఆకులు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 8 మామిడికాయలు తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఒక 2 మామిడికాయ పప్పు వేద్దాము, ఒక 2 పచ్చడి వేద్దాము, ఒక 2 చట్నీ వేద్దాము. ఫస్ట్ చట్నీ వేద్దాము. మామిడికాయ ముక్కలు తీసుకొని వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోవాలి. అది పేస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో జీలకర్ర, కారము, ఉప్పు సరిపడినంత వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. చట్నీ పేస్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, కందిపప్పు దాంట్లో కూడా పోసి పెట్టుకుందాం. కందిపప్పు మామిడికాయలు వేసి ఒక 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఉప్పు కారం వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత కందిపప్పుని పోసి పెట్టుకోవాలి. మామిడికాయ పీసు కడితే పీసులతో సహా వేసుకోవాలి. మామిడికాయ పీసు కట్టకపోతే ఓన్లీ పీసెస్ వేసుకోవాలి. ఇది మామిడికాయలు పీసు కట్టినాయి కాబట్టి పీసుతో సహా వేసాను. ఆల్రెడీ మనం కచ్చారు వేస్తున్నాం కాబట్టి కందిపప్పు కొంచెము దగ్గరికి వేసాను. ఆ తర్వాత చట్నీ కూడా సేమ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి జీలకర్ర వేసి దంచి కొంచెం కచ్చపచ్చ దంచి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, పసుపు వేసుకొని ఆ స్టవ్ బంద్ చేసి తర్వాత ఆ చట్నీ దీంట్లో వేసి కలుపుకోవాలి. స్టవ్ మాత్రం బంద్ చేసేయాలి, స్టవ్ ఆన్ ఉండొద్దు. ఆ వేడిలో కొంచెం మంచిగా చట్నీ పోపుకు మొత్తం కలపాలి. ఒక సైడ్ రైస్ ఉడుకుతుంది. ఇంకా బెండకాయ కర్రీ చూద్దాము. ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకొని తర్వాత దాన్ని కొంచెం ఫ్రై చేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు అన్నీ వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత దాంట్లో తర్వాత బెండకాయలు వేద్దాము. టమాటాలు బాగా మగ్గిన తర్వాతనే 5 మినిట్స్లో అయిపోతుంది. టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది మనకు బెండకాయ చేయడానికి. ఇలా చేస్తే కర్రీ బాగుంటుందండి. చూడండి ఒకసారి చేసుకొని. ఆ తర్వాత కట్టుచారుకి మనం కట్టుచారులో చింతపండు రసం తీసుకోవాలి. అలానే తీసుకొని వడగట్టేసి చింతపండు తీసేసి దాంట్లో ఉప్పు కారం వేసి మరిగనిచ్చాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా పచ్చి వేయాలి. అది మరిగి ఉల్లిపాయలు ఉడికిపోవాలి మరిగి. అప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఆలోపు టమాటా మగ్గిపోయింది, అది అటు సైడ్ మరుగుతుంది. ఈ బెండకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ.
బెండకాయ దీంట్లో మంచిగా మగ్గాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ స్లిమ్లోనే ఉంచాలి. ఒక ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైన వాటర్ వేసి స్లిమ్లో పెట్టేసి 10 మినిట్స్ ఉంచితే బెండకాయ కర్రీ రెడీ అవుతుంది. దీంట్లో వాటర్ ఏమి వేయొద్దు, వాటర్ వేస్తే బాగుండదు, అంత జలుగు జలుగు అవుతుంది. ఉప్పు వేసి ఒక గిన్నె పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఉంచాలి స్లిమ్లో. చూడండి అటు సైడ్ పెట్టినా చూడండి. ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, దాంట్లో నుంచి కొంచెం తీసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసిన పౌడర్ దీంట్లో వేయాలి కట్టు చారులో. అది కొంచెం చిక్కగా పడాలి. ఇప్పుడే వేసినాం కదా, ఒక 5 మినిట్స్ మరిగితే చిక్కగా అవుతుంది. మరిగిపోయింది, కొంచెం చిక్కబడింది. దీనికి మనం పోపు పెట్టుకోవాలి. మళ్ళీ ఉప్పు కారం చూసుకొని ఇప్పుడు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి. తర్వాత దానికి పోపు సేమ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర దంచిన పేస్ట్, కచ్చాపచ్చ దంచుకోవాలి, మిక్సీకి వేసుకోవద్దు. కచ్చాపచ్చ దంచుకున్న పేస్ట్ కొంచెం ఫ్రై కావాలి. కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. కట్టు చారు కాబట్టి దాంట్లో కరివేపాకుతోనే స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఇంకా అది ఆల్రెడీ మరిగిపోయింది కాబట్టి పోపు కలుపుకొని దించేయడమే. దాన్ని మళ్ళీ మరిగించిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ టోటల్ మొత్తం మరిగిపోయింది కాబట్టి. ఇంకా కట్టుచారు రెడీ అయిపోయింది. బెండకాయ కూడా 5 మినిట్స్ వాటర్ పెట్టేసి ఉంచేసిన కదా, 10 మినిట్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఆ బెండకాయ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ పప్పులో ఇలాచి, ఒక గ్లాస్ పప్పుకి 1 గ్లాసు షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాచి వేసి. అది పిండి కూడా ఒక ½ అన్ అవర్ ముందే పిండి పిసికి తడిపి ఆయిల్ వేసి తడిబట్ట వేసేసి పెట్టేసేయాలి. ఇలా మెత్తగా స్మూత్గా అవుతుంది ఒక ½ అన్ అవర్లో. ఇది మనం అంతా వరకు వేసుకునే వరకు అది స్మూత్ అయిపోయింది. ఇది మనము పిండి తీసుకొని ఇది పూర్ణం తీసుకొని దాంట్లో పెట్టేసి చేసుకోవాలి పోలేలు. దాంట్లో మధ్యలో పెట్టేసి అంచులో మొత్తం చివర్లు మొత్తం మధ్యలోకి తీసుకొచ్చేసేయాలి. దాన్ని ప్యాక్ చేసేసేయాలి దాంట్లో. దాన్ని వేలంతోనే ఒత్తుకోవాలి ఫస్ట్ చేతుల పైన. చేతితోనూ కూడా వేసుకోవచ్చు, నేను చేతితోనే చేస్తాను ఆల్మోస్ట్. కానీ కొంచెం చేతితో లావు వస్తుంది, కానీ విరిగిపోవడము, పూర్ణం బయటకు రావడం అలాంటిది ఏమి ఉండదు. చూడండి ఎంత స్మూత్ ఉందో, బయటకి ఏం రావట్లేదు చూడండి. కొంచెం అంచులు సన్నగా రావాలంటే మాత్రం కవర్ పైన ఒత్తాలి. కొద్దిగా చేతి పైన ఒత్తితే కొద్దిగా లావు వస్తుంది. ఇలా మనకు ఎంత సైజు కావాలో అంత సైజులో ఒత్తుకోవాలి. కొంచెం పిండి ఎక్కువ పెడితే ఎక్కువ పెద్దగా వస్తుంది, కొంచెం పిండి తక్కువ పెడితే సన్నగా వస్తుంది. నేను ఆల్మోస్ట్ చేయి పైన ఒత్తిన తర్వాత మిగిలిన అంచులను కవర్ పైన వేసేసి ఒత్తుతున్నాను రౌండ్ వచ్చే వరకు. ఆ తర్వాత పెనం వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసేసి వేయించుకోవాలి. బొబ్బట్లు నెయ్యితో కాచుకుంటే బాగుంటాయి బొబ్బట్లు, పోలేలు. తొందరనే కాలుతాయి. ఇక్కడ మనం స్టవ్ పైన వేసి సైడ్కి వెళ్ళని అవసరం లేదు, అది తొందరగా కాలిపోతుంది. మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ అలాగే ఇంకొకటి పిండి తీసుకొని, సేమ్ పిండి ఎంత తీసుకుంటున్నామో పూర్ణం కూడా అంతే తీసుకోవాలి. తీసుకొని సేమ్ లోపల పెట్టేసి అంచులన్నీ చివర్లు తీసుకొచ్చేసి మళ్ళీ చేతితో అటు ఇటు అనుకుంటూ చేసుకోవాలి. ఏంటంటే ఇట్లా అన్నప్పుడు మన అరచేతులు మధ్యలో అది ప్రెస్ చేయాలి, ఒత్తాలి. ఒత్తితే అది వెడల్పు అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే ఇంకొకటి చూద్దాము. ఇది మొత్తం చేయి పైన చేసింది. చూడండి కొంచెం అంచులు లావు ఉన్నాయి. ఒక బొబ్బట్లు పోలేలు రెడీ అండి. చూడండి, చట్నీ, బెండకాయ, నెయ్యి, మామిడికాయ పప్పు, పూలలు,